గతంలో వంటల్లో రారాజు వంకాయ గురించి చెప్పుకునేవారు. కానీ ఈ మధ్య కాలంలో వంకాయను పక్కకు తోసి టమాటో పండు ముందుకు వచ్చింది. ప్రతి వంటలో టమాటాను కలపడం తప్పనిసరిగా మారిపోయింది. నిజానికి టమాటా టచ్ లేని ఏ కూరైనా పెద్దగా టేస్ట్ ఉండనంతగా దాని ప్రాముఖ్యత పెరిగింది. మొన్న మధ్య సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సంస్థ ఈ భూమి మీద టమాటాను మించిన ఫ్రూట్ లేదు అని తేల్చి చెప్పింది. సిడిసి అంటే అమెరికా జాతీయ పబ్లిక్ హెల్త్ సంస్థ. ఆరోగ్యానికి సంబంధించి సైన్స్ పరంగా డేటాను అనలైజ్ చేయటంలో దీనికి మించినది ప్రపంచంలో మరెక్కడా లేదు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మన శరీరంలో ఉన్న ఫ్రీ రాడికల్స్ వలన ఆక్సిడేటివ్ ఒత్తిడి కలుగుతుంది. అలా జరిగినప్పుడు క్యాన్సర్, గుండె జబ్బులు, డయాబెటిస్ లాంటి చాలా రకాలైన జబ్బులు వస్తుంటాయి. అయితే టమాటాలో సహజ సిద్ధంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఆ ఫ్రీ రాడికల్స్ ని తొలగిస్తాయి. అందుకే మన శరీరానికి టమాటా పండు చాలా అవసరం. అన్నిటికన్నా ప్రధానంగా క్యాన్సర్ కి కారకమయ్యే ఫ్రీ రాడికల్స్ ని నిరోధించటంలో టమాటా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. ప్రపంచంలోని 100 క్యాలరీలు ఫ్రూట్లలో 17 పోషక విలువల మీద పరిశోధన చేసి టమాటా ఈజ్ #1 ఫ్రూట్ ఆన్ ఎర్త్ అని తేల్చారు. టమాటాలో ఉండే లైకోపిన్, బీటా కెరోటిన్ లాంటి వాటి వల్ల చాలా మేలు జరుగుతుంది. దాంతో పాటే వ్యాధి నిరోధక శక్తి గణనీయంగా పెరుగుతుంది. టమాటో సేవనం వల్ల జలుబు, ఫ్లూ తొలగిపోతుంది. చర్మానికి రంగు తేవడం ద్వారా మేలు చేస్తుంది. చక్కటి కంటి చూపుకు, ఆస్తమాతో ఫైట్ చేయడానికి దీనిలో ఉండే పోషకాలు పనిచేస్తాయి. టమాటాలో ఉండే పోషకాలు బయోటిన్, విటమిన్ సి, ప్రోటీన్స్ ఉత్పత్తిని క్రమబద్ధీకరిస్తాయి. ఎముకల్లో బలం పెంచడానికి కూడా టమాటో ఉపయోగపడుతుంది. సో ఇన్ని సుగుణాలు ఉన్నాయి కాబట్టి జనంలో టమాటో వినియోగం బాగా పెరిగింది. వినియోగం బాగా పెరుగుతుంది కాబట్టి డిమాండ్ కూడా పెరుగుతుంది. డిమాండ్ కు తగ్గ ఉత్పత్తి జరగకపోవడం వల్లే టమాటో రేట్లు ఆకాశంలోకి చేరుతున్నాయి. బేసిక్ గా జరుగుతున్నది ఇదే. ఆరోగ్యపరంగా శరీరానికి క్యాన్సర్ రాని అని, గుండెపోటును రాకుండా చేస్తుంది కాబట్టి దీనికి అంత డిమాండ్ ఏర్పడింది. పుష్కలంగా విటమిన్లతో నిండి ఎర్రటి రంగుతో మెలమెలా మెరిసిపోయే టమాటో పండు ఇప్పుడు అందనంత ఎత్తులో ఉండి ఊరిస్తుంది. పొటాషియం, ఫోలేట్, విటమిన్ B9, విటమిన్ K1 లాంటి అరుదైన గుణములు కలిగిన టమాటో రేటు సామాన్యులకు చుక్కలు చూపిస్తుంది. ఏకంగా యాపిల్ పండుతో పోటీ పడుతుంది. మొన్నటి దాకా 10-15 రూపాయలకు కిలో అమ్ముడుపోయిన టమాటో ఇప్పుడు దేశంలోని పలు చోట్ల 75 నుంచి 150 రూపాయలు పలుకుతుంది. గత సంవత్సరం అయితే కొన్ని చోట్ల కిలోకు 350 రూపాయల రేటు చరిత్ర సృష్టించింది. అయితే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇప్పుడు కిలో టమాటో 100 లోపుగానే ఉండటం కాస్త ఊరటనిస్తుంది. పోల్చి చూస్తే పాకిస్తాన్లో కిలో టమాటో 350 నుంచి 1000 పాకిస్తాన్ రూపాయలుగా ఉండటం చూస్తే హమ్మో అని ఆశ్చర్యపోతాం. టొమాటో ధరలు ఆకాశాన్నంటే రీతిలో పెరిగిపోవడంతో సామాన్యుడు అవస్థలు పాలవుతున్నాడు. ఏ కూర చేసినా దాంతో చక్కగా కలిసిపోయి రుచి తెప్పించే టొమాటో లేకుండా ముద్ద దిగడం లేదు. భారీ వర్షాలతో టమాటా తోటలు దెబ్బతినడంతో అవసరాలకు సరిపడా దిగుబడి రాకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు. ప్రతిసారి టమాటో పండించే రైతుకు కనీస ధర రాకుండా పోవడంతో రోడ్డు పక్కన పారబోస్తుంటారు. వ్యవసాయంలో కోట్లు సంపాదించిన రైతుల్ని చాలా అరుదుగా చూసి ఉంటాం. ఆ కోట్లు సంపాదించిన కొద్ది మంది కూడా ఏ గంధం చెట్టో, ఆపిల్ సాగో, కివి పండ్లను పండించి ఏ తెగులు సోకక మార్కెట్ కు చేరి రేటు కుదిరితేనే ఆ స్థాయికి చేరుకుంటారు. కానీ మహారాష్ట్రలోని పూణే జిల్లా పరిధిలోని జున్నార్ గ్రామ వాసి తుకారాం మాత్రం గత సంవత్సరం టమాటో పండించి నెల రోజుల్లోనే కోటీశ్వరుడయ్యాడు. టమాటో పండించిన రైతులు చూస్తుండగానే మిలియనీర్లుగా మారిపోయారు. మరి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందో అని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. టమాటా రైతులు మిలియనీర్లు అవుతుంటే రీటైల్ మార్కెట్ లో వాటి ధరలు సామాన్యుడికి జేబుకు చిల్లు పెడుతున్నాయి. నిజానికి గత 3 ఏళ్లుగా వర్షాకాలం సీజన్ లోనే టమాటా ధరలు పెరుగుతూ వస్తున్నాయి. 2020లో కిలో టమాటా ధర 70 నుంచి 80 రూపాయలు పలికితే 2021లో అది కాస్త 100 రూపాయల మార్క్ చేరుకుంది. గత ఏడాది జూన్ నెలలోనే కిలో టమాటా ధర 60 నుంచి 70 రూపాయల మధ్య పలికింది. ఈసారి కూడా 100ను దాటుతుంది అనడంలో రైతుల మొహాల్లో మరోసారి ఆనందం కనిపిస్తుంది. టొమాటో తోటల్లో మొక్కలు నాటిన 3 నెలల తర్వాత వారానికి 2 సార్లు పంట చేతికి వస్తుంది. వెరైటీ, భూమి, వాతావరణ పరిస్థితులను బట్టి టమాటో తోటల్లో 1-2 నెలలు పంట దిగుబడి వస్తుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పెరుగుతున్న టమాటో ధరలు ఇంటి బడ్జెట్ పైన కూడా ప్రభావం చూపుతున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓ నివేదిక ద్వారా తెలిపింది. టమాటో ధరలు పెరగడం వల్ల ఆ ప్రభావం ఇతర కూరగాయల కొనుగోలు పైన ప్రతికూల ప్రభావం చూపిస్తుందని ఆ నివేదిక తెలిపింది. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో టమాటా ధరలు భగ్గుమంటున్నాయి. ఈ మేరకు వినియోగదారుల వ్యవహారాలు మంత్రిత్వ శాఖ అధికారిక వివరాలను వెల్లడించారు. భారీ వర్షాలు తదితర ఆటంకాలు లేకపోతే
ధరలు తగ్గే అవకాశం ఉందని అన్నారు. కానీ ప్రస్తుతం మొత్తం ఉత్తరాది అంతా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎక్కడికక్కడ వరదలతో బీభత్సంగా ఉంది. అందుకే ప్రస్తుతం దేశ రాజధానిలో టొమాటో ధర 100 రూపాయలను దాటింది. వినియోగదారులు మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం జూలై 12న ఢిల్లీలో టమాటా రీటైల్ ధర కిలోకు 75 రూపాయలు ఉండగా ఏడాది కింద ఇదే కాలంలో కిలో ధర 150 రూపాయలుగా ఉంది. సరఫరాలో అంతరాయంతో పెరిగిన టమాటో సహా ఉల్లి ధరలు త్వరలో స్థిరపడే అవకాశం ఉందని అధికారి అన్నారు. ఎండ వేడిమికి తర్వాత కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సరఫరాకు అంతరాయం ఏర్పడటం వల్లనే ధరలు పెరిగాయి. ప్రస్తుతం ఢిల్లీకి హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల నుంచి టమాటా సరఫరా అవుతుంది. నానాటికి పెరుగుతున్న నిత్యావసరాల ధరలతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయంలో ప్రభుత్వాలు జోక్యం చేసుకుని ధరలను నియంత్రించాలని కోరుతున్నారు. సాధారణంగా టమాటా ధరలు ఉత్పత్తి ఉధృతం అయ్యే జూలై, ఆగస్టు, అక్టోబర్, నవంబర్ మాసాల్లో పెరుగుతాయి. రుతుపవనాల కారణంగా సరఫరాలో అంతరాయం ఏర్పడడం వల్ల కూడా ధరలు పెరుగుతాయి. టమాటో భారతదేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లో వివిధ పరిమాణాలతో ఉత్పత్తి చేయబడుతుంది. గరిష్ట ఉత్పత్తి భారతదేశంలోని దక్షిణ, పశ్చిమ ప్రాంతాల్లో ఉంది. ఇది మొత్తం భారతదేశ ఉత్పత్తిలో 56 నుంచి 58% వాటాను కలిగి ఉంది. దక్షిణ, పశ్చిమ ప్రాంతాలు మిగులు రాష్ట్రాలుగా చెప్పాలి. ఉత్పత్తి సీజన్లను బట్టి ఇతర మార్కెట్లకు సరఫరా చేస్తుంటాయి. ఉత్పత్తి సీజన్లు కూడా ప్రాంతాల వారీగా విభిన్నంగా ఉంటాయి. మరి కొంతకాలంగా ఈ పరిస్థితి ఈ విధంగానే కొనసాగక తప్పేలా కనిపించడం లేదు. ప్రస్తుతం టమాటా ధరలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో వాటిని నిల్వ ఉంచుకునే వ్యాపారులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. పెరుగుతున్న టమాటో ధరలపై కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఏపీ మార్కెటింగ్ శాఖ అధికారులు సమీక్ష సమావేశం నిర్వహించి పెరుగుతున్న టమాటో ధరలకు కళ్లెం వేయటంపై చర్చించారు. ప్రస్తుతం రీటైల్ మార్కెట్లో కిలో టమాటో 55 నుంచి 65 రూపాయల దాకా పలుకుతుంది. ఇక రైతు బజార్లో అయితే ఈ ధర 55 రూపాయల వరకు ఉంది. పక్కనున్న రాష్ట్రాల్లో టమాటోను పండించకపోవటం, రవాణాకు ఆటంకాలు ఏర్పడటం వల్ల టమాటోకు షార్టేజ్ ఏర్పడి డిమాండ్ పెరిగిందని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే టమాటో రేట్లు పెరుగుతున్నట్లు తెలిపారు. అయితే పరిస్థితి చక్కబడుతుండటంతో దక్షిణాది రాష్ట్రాలైన ఏపీ, కర్ణాటక నుంచి సరఫరా పెరుగుతుంది. దాంతో ధరలు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి.